అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పేదరాజు పెద్దమ్మ కథల నుంచి కష్టే ఫలి అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా సిద్ధాపురం అనే గ్రామంలో బుచ్చయ్య అని ఒక రైతుంటాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని చెప్పి అనుకుంటాడు. కానీ వాళ్ళెప్పుడూ బద్ధకంగా ఉంటారు. ఏ పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ బాధ్యత లేకుండా ఉంటారు. బుచ్చయ్యకు ముసలి వయసు వస్తుంది. ఎలాగైనా కొడుకులను వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి అనుకుంటాడు. ఒకరోజు వాళ్ళని పిలిచి, నాకు వయసైపోతోంది. నేను ఇన్ని రోజులు సంపాదించిందంతా ఒక పెట్టెలో పెట్టి పొలంలో పాతిపెట్టాను. అయితే దానిని ఎక్కడ పాతానో సరిగ్గా గుర్తుకు రావడం లేదు అని చెప్పి, మీరు పొలం దున్ని ఆ పెట్టెను తీసుకుని ఉన్న దాంట్లో ముగ్గురు పంచుకోండి అని చెప్తాడు. అసలే బద్ధకస్తులైన పిల్లలు. ఆ డబ్బులు గనక మనకు దొరికితే హాయిగా ఏ పని చేయకుండా ఉండొచ్చు. ఒక్కరోజు కష్టపడి పొలం దున్నుదాము అని ముగ్గురు కలిసి పొలానికెళ్తారు. పొలం మొత్తం దున్నేస్తారు. సాయంత్రం ఇంటికి వచ్చి, పొలం మొత్తం దున్నేసాము, పెట్టెక్కడా కనిపించలేదు అని చెప్తారు. అప్పుడు బుచ్చయ్య, నేను పొలంలోనే పాతిపెట్టాను. సరే, ఎలాగో పొలం దున్నారు గాబట్టి ఆ చేత్తోనే 4 వరి గింజలు గూడా నాటండి అని చెప్తాడు. సరే అని వాళ్ళు అలాగే చేస్తారు. కొన్ని రోజుల తర్వాత పంటలకు కొంచెం నీళ్లు పెట్టండి ఆ చేత్తోనే అని చెప్తాడు. డబ్బు మీద ఆశతో బుచ్చయ్య చెప్పిన పనులన్నీ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత పంట కోతకొస్తుంది. పంట అంతా అలా ఎండిపోవడం బాగాలేదు. వెంటనే మీరు దానిని కోసి వడ్లను బస్తాలకెత్తి ఇంటికి తీసుకురండి అని చెప్తాడు. సరే అని బుచ్చయ్య చెప్పిన విధంగా పంటను మొత్తం ఇంటికి చేర్చి, ఏది ఆ పెట్టె ఎక్కడా కనిపించలేదు అని చెప్పి అంటారు. అప్పుడు బుచ్చయ్య, ఇదే నేను సంపాదించింది అని వారు పండించిన పంటను చూపిస్తాడు. మీరు ఏ పని చేయకుండా బద్ధకస్తులుగా మారిపోతూ ఉంటే చూడలేక మీ చేత ఇలా చేయించాను. చూశారుగా, కష్టపడి పనిచేస్తే వచ్చే ఆనందమే వేరు. మీలో మార్పు కోసం నేను ఇదంతా చేశాను. ఇదిగో ఆ నగల పెట్టె అని మంచం కింద ఉన్న పెట్టెను తీసి ఇస్తాడనమాట. అప్పుడు కొడుకులు ముగ్గురు, మాకు ఈ నగల మూటొద్దు నాన్న, మేము కష్టపడి పనిచేసి నిన్ను బాగా చూసుకుంటాం. దయచేసి ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి అని ఆ రోజు నుంచి మంచిగా బతకడం అలవాటు చేసుకుంటారు. చూసారా పిల్లలు, కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా మంచే జరుగుతుంది. బద్ధకంగా ఉంటే ఏ పని చేయలేరు. అంతేకాదు, మీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు అవుతారన్నమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.